హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను కొన్ని వర్క్స్ చూపించబోతున్నాను, లైక్ ఎక్కడి వరకు అయింది ఏంటి అనేది. ఇవన్నీ జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. అండ్ నాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా అని నేను ఇవన్నీ ఎక్కువ లెంతీ కాకుండా చిన్న చిన్న మూమెంట్స్ లాగా అయితే నేను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి ఎప్పటికీ గుర్తుకుంటాయి కదా. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ ఏ లైఫ్ అన్నట్టు జీవితంలో ఒకసారి అవుతాయి, అంతకంటే ఎక్కువ కావు. కాబట్టి నేను అన్నీ కొంచెం గుర్తులాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా అండ్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతాయి, లైక్ ఏదైనా చిన్న చిన్న విషయాల్లాగా అనేసి. కొత్తగా ఎవరైనా కొనుక్కుంటేనో కట్టుకుంటేనో ఏదన్నా మేము చేసిన మిస్టేక్స్ ఉంటాయి, లైక్ మాకు యూజ్ అయినవి ఉంటాయి, అవన్నీ నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా హెల్ప్ అవ్వ ఉండొచ్చు. ఇది అంతా గృహప్రవేశం అంతా అయిపోయాక చెప్పాను కదా, నేను ఆల్రెడీ ముందు వీడియోస్లోనే షేర్ చేస్తున్నాను. వర్క్ ఏం అవ్వకుండా అంటే ఒక హాఫ్ వర్క్ అయింది అనుకుంటా, ఒక 40-50% అయ్యాకనే మేము వెంటనే గృహప్రవేశం చేసుకున్నాను. మీరు చూడొచ్చు అన్నిటికీ పూలదండలు అవన్నీ ఉన్నాయి. అంటే మళ్ళీ మాకు మంచి ముహూర్తం లేదు, ఫిబ్రవరికి అన్నారు కాబట్టి మేము ఇంకా చేసుకున్నాం అనమాట. పని మధ్యలో ఆపించి ఇంకా డెకోలం షీట్స్ అవన్నీ వచ్చినట్టున్నాయి. వర్క్ అయితే కొంచెం ఏమంటారు మెల్లిగా అయిందనమాట. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత ఇంప్రూవ్మెంట్ రాను ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న పనులు అసలు ఏం ఏర్పడవు అనమాట. నేను ఎవ్రీడే చూసేదాన్ని కాబట్టి నాకు చాలా తక్కువగా తెలిసేది. ఓహో ఇది అయ్యిందా, ఇంతే అయ్యిందా అనిపించేది. ఇట్ టుక్ అట్లీస్ట్ మేము నవంబర్ ఎండింగ్ అంటే 2 months అట్లా పట్టింది అనుకుంటా ఓవరాల్గా. మధ్యలో ఒక 1 week అంత బ్రేక్ ఇచ్చినట్టున్నాం అంతే తప్ప 2 months అట్లా పట్టింది. చిన్న చిన్న పనే ఫుల్గా ఉంటుంది అసలు. అది ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు, అండ్ అది సెట్ అవ్వదు, మనకు నచ్చదు, అట్లా రకరకాలుగా ఉంటుంది. ఇంకా ఈరోజు ప్రస్తుతానికైతే అవుతూ ఉన్నాయి. ఇంక ఈ మధ్యలో రైలింగ్ ఫిక్స్ చేశారు మెట్లకి, బట్ మధ్యలో గ్లాస్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట. అది ఉంది పని. అండ్ ఇంకా పైన ఒక గ్లాస్ వేయాలి, అది కూడా ఉంది పని. సో రైలింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఒక రోజు వేసారనమాట. మేము అన్ని విడివిడిగా కాకుండా వుడ్ వర్క్ వాళ్ళ పని అవుతుంటేనే మధ్యలో మేము ఇంకా పెయింటర్స్ని కానీ, లైక్ ఈ రైలింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ, ఇంకా రెండు వైపులా అది ఇది అవుతూనే ఉందన్నమాట. ఒకటి అయిపోయాక ఇంకోటి చేయాలంటే అది 4-5 నెలలైనా అవ్వదు అనేసి మాకు అర్థమైపోయింది. వుడ్ వర్క్ కొంచెం చెప్పాను కదా, వర్కర్స్ ఒక 2-3 members ఉన్నారు అంతే. అంత ఎక్కువ మంది చేసే పని లేదన్నారు. ఇంకా సర్లే ఉన్న కాడకైనా అవ్వని అనేసి ఊరుకున్నాము. మేము ఇది డబల్ డోర్ ఉండే ఫస్ట్ మన ఇంటికి. మేము అది అంటే అడ్డుగా అవుతుంది, ఇంకొక రెక్క ఉంటుంది కదా, అది అడ్డుగా అవుతుందని తీసేపించి సింగిల్ డోర్ కొంచెం పెద్దది పెట్టిపించాం అనమాట. అండ్ పెయింటింగ్ కోసం మనం స్టార్టింగ్లో వర్క్ చేసే కంటే ముందు అండ్ ఒక జస్ట్ ప్రైమర్ ఒక కోట్ వేసున్నారు, వైట్గా ఉంటుంది కదా ప్రైమర్, అది ఒకటే వేసారనమాట. ఇంకా నెక్స్ట్ కోటింగ్ వేయలేదు, పెయింటింగ్స్ నార్మల్ పెయింటింగ్స్ అవి ఏమీ వేయలేదనమాట. అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా ఈ వీడియోలో నేను చూపిస్తాను పెయింటింగ్ అదంతా కూడా. ఇది షీట్స్ ఏంటి అని అడిగారనమాట నన్ను ముందు వీడియోస్లో. ఇది ST OMR షీట్స్ అంటారంట. నేను మా హస్బెండ్ని అడిగాను, తను చెప్పారనమాట. ఇప్పుడు ఈ మధ్య వర్క్ చేస్తున్న అన్నిటికీ ఇదే ఉంటుంది. అండ్ ఇది కొంచెం కలర్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. నార్మల్గా మనకి వర్క్ చేసేటప్పుడు వైట్ అంటే అదే ఒక వుడ్ కలర్లో ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇది మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. లాస్ట్ మాకు ఒక్క షీట్ ఏదో మొత్తం పింక్ కలర్లో ఏదో వచ్చినట్టుంది, డార్క్ పింక్లో. పైన బయట అవుట్లైన్ వేస్తున్నారనమాట. బార్డర్స్ మేము బ్లూ తీసుకున్నాము, సో అదే వేస్తున్నారు జూలో వేసుకొని పైనుంచి. మేము రెగ్యులర్గా నేనైతే ఎదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం ఎక్కువ ఏదైనా పని ఉంటే ఒక 2-3 hours ఇక్కడే ఉండడం కానీ. ఈరోజు మా వాడిని కూడా తీసుకొని వచ్చాను, మేబీ హాలిడే అయ్యి ఉంటుంది ఆ రోజు, అందుకే వాడిని కూడా పట్టుకొని వచ్చాను. నార్మల్ డేస్లో కూడా వచ్చేస్తాం, స్కూల్ 3కే అయిపోతుంది కాబట్టి తీసుకొచ్చి ఒక గంటన్నర అట్లా చూస్తూ ఉంటాం అనమాట. నాకు ఇవి చూడాలంటే మస్తు భయం అసలు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందేమో తెలియగా నాకు చూడడానికి చాలా భయం వేస్తుంటుంది అనమాట. అమ్మో అంత పైనుంచి కిందికి, అది కూడా చిన్న ఏమంటారు స్టాండ్ వుడ్ లాంటిది ఉంటుంది కదా, దానిపైన కూర్చొని కిందికి దిగుతారు, అది చాలా డేంజర్. బట్ ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళు అదే పని చేస్తుంటారు కాబట్టి. అంత నార్త్ వాళ్ళే మోస్ట్లీ 99% అసలు మన ముక్క అర్థమే కాదు వాళ్ళకి. నాకైతే హిందీ రాదు, వాళ్ళతోని నాకేం చెప్పాలో అర్థం కాకపోయేది. సగం తెలుగు సగం హిందీ లాగా అంతా కిచిడి కొట్టేసి ఏదో తెలిసినంత మాట్లాడేది. ఇది ఇంకొక రోజు అనమాట. ఇంక ఈరోజు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాము. మా వాడికి క్లాస్ ఉంటే అటు నుంచి అటు తీసుకొని వచ్చాను.
మన కబోర్డ్స్కి పెట్టే ఉంటాయి కదా, వీటిని ఇగ్నిషన్స్ ఏదో అంటారు, క్లిప్స్ లాంటివి. ఇవి ఆటో క్లోజ్ అయిపోతాయి అనమాట, సాఫ్ట్ క్లోజ్. మనము తీసి జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ వదిలేస్తే అవి ఆటంతలాడే క్లోజ్ అయిపోతాయి అనమాట ఇవి. ఇంకా షీట్స్ అవసరం ఉంటాయి, ఇంకా వచ్చాయి. ఇవి దేవుడి రూమ్ది అనమాట. దేవుడి రూమ్ది ఇక్కడ ఆర్చ్ది ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను రూము, ఆ రూమ్ది ప్లస్ ఈ ఆర్చ్ది ఉండే అనమాట. పెయింటింగ్ కూడా అవుతుంది ఒక పక్కన. వాళ్ళు ఒక 2-3 డేస్లో అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మొత్తం దానిపైన పేపర్ కొడతారనమాట. ఫస్ట్ గోడ పైన ఒక రఫ్ పేపర్ ఉంటుంది కదా సర్ఫేస్, దాంతో కొట్టేసి మంచిగా స్మూత్గా అయ్యాక ఎక్కడన్నా ప్యాచ్లు ఏమన్నా ఉంటే ఫిల్ చేస్తారు. లైక్ చిన్న చిన్న హోల్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ లప్పం పెట్టి మళ్ళీ దాన్ని పేపర్తోని చేసేసి దానిపైన అప్పుడు పెయింట్ వేస్తారనమాట. ఎవ్రీ రూము ఎవ్రీ గోడ అన్నీ చెక్ చేసుకుంటారు వాళ్ళు ఫస్టే పెయింట్ వేసేటప్పుడు. అదొక 1 డే మొత్తం జరిగిందనమాట మాకి. అంటే మనము సామాన్ తెస్తుంటే పోతుంటే చిన్న చిన్న హోల్స్ అవన్నీ పడుతుంటాయి కదా, స్క్రాచెస్. వాటిని లప్పం పెట్టి మంచిగా సాఫ్ట్గా చేసేసి ఆ పేపర్ కొట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పెయింట్ వేసుకొని వస్తారు. అదొక ఫుల్ 1 డే మొత్తం జరుగుతుంది. అప్పుడు మాత్రం ఘోరం అంటే ఘోరమైన దుమ్ము వస్తుంది అనమాట. ఆ 1 డే మాత్రం పేపర్ కొడతారు కదా, ఫుల్గా దుమ్ము. అదంతా వచ్చినప్పుడల్లా మేము ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి ఇంకా పనులను పెట్టి క్లీన్ చేయించడమే. ఒకసారి పెయింటింగ్ వర్క్ కోసం, ఒకసారి వుడ్ వర్క్ వాళ్ళకు, ఒకసారి అంటే వర్క్ అయినా కొద్దీ ఎక్కడ చెత్త అవుతుంటుంది కదా దుమ్ము, అప్పుడప్పుడు ఒక వారానికి ఒక్కసారైనా అట్లీస్ట్ క్లీన్ చేయించడం అనమాట. లేకపోతే లాస్ట్ ఎండింగ్కి మొత్తం కబోర్డ్లలోనే ఉంటుంది. అయినా ఉన్నది బట్ ఇంకెక్కువ ఉండకుండా అనేసి కొంచెం అట్లా వారానికి 10 రోజులకు ఒకసారి మొత్తం క్లీన్ చేసినాం అనమాట. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పెయింటింగ్ మిక్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ పెయింట్ వాటర్ మిక్స్ చేస్తారనుకుంటా, నేను చాలా రేర్గా చూసింది. ఒక్కిద్దరే వేసింది, ఒకరో ఇద్దరో మొత్తం పెయింట్ అంతా ఫుల్గా వేసింది. మేము మోస్ట్లీ మొత్తం బయట వైటే ఉంచుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఎక్కువగా వైట్ అండ్ లోపల కూడా వైటే, కానీ లైక్ కైండ్ ఆఫ్ హాఫ్ వైట్ అనమాట, మొత్తం వైట్ కాకుండా. మెయిన్ కింద హాల్లో అండ్ కిచెన్ దగ్గర. ఇంకా బెడ్రూమ్లలో కొంచెం తర్వాత ఆలోచించుకొని కలర్స్ తీసుకున్నాం, కానీ ముందైతే వైట్ అనే అనుకున్నాం. బయట కూడా అంతే, మొత్తం 90% వైటే తీసుకుని జస్ట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ బ్లూతో హైలైట్ చేద్దాం అనుకున్నాం. మరి ఎక్కువ కలర్స్ పెట్టాలనిపించలేదు. ఇంతకుముందు ఇంట్లో అయితే ప్రతి హాల్కి ఒకదానికి, కిచెన్కి ఒక కలరు, బెడ్రూమ్లకు ఒక కలరు అట్లా పెట్టించినాం అనమాట. ఇప్పుడు అంత ఫెడప్ అంటే అబ్బా చాలే చూసి కలర్లు చూసి బోర్ అయిపోయాం. ఫస్ట్ అయితే మొత్తం వైటే అనుకున్నాం, అట్లయితే ఎలివేట్ అవుతుంది ఇల్లు అనుకున్నాము. మళ్ళీ తర్వాత ఎందుకో నాకు బెడ్రూమ్లో కొంచెం చేంజ్ చేయాలనిపించింది. సో అప్పుడు బెడ్రూమ్లో చేంజ్ చేసాము. ఇది పైన రూమ్లో అనమాట. మా వాడు వాళ్ళు వేస్తుంటే నాకు వేయాలనిపించింది. సరే వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై అని వానికి ఒకసారి అడిగిస్తే వేసాడనమాట. ఈ చిన్న చిన్న విషయాలు మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.